జాతకంలో ఉద్యోగయోగం బాగున్నా కొంతమందికి జాబ్ అనేది చాలా లేట్ అవుతూ ఉంటుంది. సెటిల్మెంట్ అనేది చాలా ఆలస్యం అవుతుంటుంది. అలాగే చాలామంది ఫిజికల్గా చాలా వీక్గా ఉంటారు. అస్తమానం జ్వరం రావడం, నీరసంగా ఉండడం, బ్లడ్కి సంబంధించిన విషయాల్లో దోషం ఉండడం, ఎస్పెషల్లీ ఉమెన్ అయితే పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ, బ్లడ్కి సంబంధించిన ఇబ్బందులు కానీ వస్తుంటాయి. వీళ్ళకి అలాగే అస్తమానం గొడవల్లో ఇరుక్కుంటూ ఉంటారు. శత్రు బాధలు, అస్తమానం గొడవలు, సెటిల్మెంట్లు, కోర్టు చుట్టూ తిరగడం, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన అవసరం రావడం. వీళ్ళందరి కోసం ఒక గొప్ప స్తోత్రం ఉంది. అదే ఆదిత్య హృదయం. ఇది ఎంత శక్తివంతమైందంటే సాక్షాత్తు శ్రీరాముడే అగస్త్య మహాముని చేత ఉపదేశం పొంది రావణాసురుని చంపడానికి ఉపయోగించారు. ఇటువంటి స్తోత్రాన్ని మీరు కూడా పారాయణ చేయవచ్చు. దీన్ని ఎలా చదవాలంటే ప్రతిరోజు ఉదయం సూర్యుడికి అభిముఖంగా కూర్చుని ఈ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని 3 సార్లు పారాయణ చేయాలి. ఒకవేళ చదవలేని వాళ్ళు ఆడియో వింటూ ధ్యానం చేసినా అదే ఫలితం కలుగుతుంది. ఇది మాఘమాసం, రేపే భీష్మ ఏకాదశి. రేపే మొదలు పెట్టండి. అపారమైన శక్తి కలిగి ఎన్నో భయాల నుంచి బయటపడి ఎన్నో విజయాలు పొందుతారు.